intoxicating your energy. First time in so long. ఈరోజు టాపిక్ వచ్చేసి మన సైకిల్కి రీసెంట్గా మీటర్ కొన్నా, అంటే కొన్ని కూడా చాలా రోజులు అవుతుంది కానీ దాని రివ్యూ చూపించలేదు. సో ఒకటేసారి సైకిల్కి అటాచ్ చేసి చూపిస్తున్నా. సో దాన్ని నేను ఎంతకు తీసుకున్నాను, ప్లస్ దాన్ని మన సైకిల్కి ఎలా ఫిట్ చేయాలన్న దాని గురించి ఈరోజు వీడియో. సో మీటర్ వచ్చేసి ఇది. సో దీన్ని చూడొచ్చు ఇది ఎలా ఉందో. సో దీన్ని నేను సైకిల్కి ఎలా ఫిట్ చేశానన్న దాని గురించి ఇప్పుడు చూపించబోతున్నా మీకు. సో ఇంతకుముందు నేను పెట్టిన వీడియోలో కూడా మీరు గమనించవచ్చు. జస్ట్ ఇది అంటే తీసి ఇంట్లో పెట్టుకోవడానికి, దానికి డైరెక్ట్ అటాచ్ చేసి ఉంటే పిల్లలు కానీ లేదంటే ఎవరైనా తీసేస్తారనే భయంతో సో దాన్ని డైరెక్ట్ దీనికి అటాచ్ చేయకుండా దీన్ని తీసుకొని మళ్ళీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అన్నట్లు మనం. సో ఇప్పుడు దీన్ని ఎట్లా ఫిట్ చేశాను దాని గురించి చూపిస్తాం. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ హ్యాండిల్కి ఫిట్ చేసి పెట్టిన. దీన్ని చూడొచ్చు, 2 ట్యాగ్స్ ఇచ్చారు ఈ పక్క, ఇటు సైడ్ ఇంకా ఇటు సైడు. అంటే మనమే ఫిట్ చేసుకోవాలి కాబట్టి నేనే ఫిట్ చేసిన యాక్చువల్గా ఇది. అయితే దీనికి పవర్ సప్లై వచ్చేసి ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది, 2 వేస్ ఉంటాయి. దీనికి కూడా సేమ్ ఇటు సైడ్ కూడా ప్లస్ మైనస్ ఉంటాయి. అయితే దీనికి లోపల ఒక బ్యాటరీ వస్తుంది చిన్నది, మామూలుగా మన సెల్ టైపే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నట్లే కొంచెం అందులో కాస్త చిన్నగా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఇది అటాచ్ చేసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో ఫిట్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని వైర్ కనెక్షన్ ఎక్కడి నుంచి ఉందన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది యాక్చువల్గా 2 టైప్స్ ఇస్తారు. ఒకటి వచ్చేసి ఇక్కడ ఫిట్ చేసిన, దీన్ని కూడా 2 ట్యాగ్స్ ఇచ్చారు. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను 2 ట్యాగ్స్ అటాచ్ చేశాను, కింద ఒకటి పైన ఒకటి. ఇది కూడా చాలా గట్టిగానే ఉంది. లొకేషన్ చూసుకోవాలి ఎగ్జాక్ట్గా, కింద ఇక్కడ డిస్క్ బ్రేక్ తగలకుండా చూసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఇదే పొజిషన్లో పెట్టాలని ఏం లేదు, దీన్ని ఇక్కడ పైన పెట్టవచ్చు, కిందైనా పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇది మన సైకిల్ స్పీడ్ వెళ్ళినప్పుడు రౌండ్ చేస్తాం కదా, ఈ రౌండ్ చేయడం వల్ల దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్ వల్ల ఇది దీన్ని రిసీవ్ చేసుకుంటుంది సిగ్నల్. సో ఇది రౌండ్గా తిరిగినప్పుడల్లా రిసీవ్ చేసుకొని ఇది మన సైకిల్ అనేది ఎంత స్పీడ్లో తిరుగుతుందో దాన్ని బట్టి పైన మన మీటర్కి అవుట్పుట్ వస్తుంది. సో ఇది సెట్టింగ్ చేసుకున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ సెట్ చేసుకోవాలి, కిందికి పైకి ఉన్నా కూడా రాదు. ఎగ్జాక్ట్లీ దీనికి ఇక్కడ సెంటర్లో ఉండేటట్లు చూసుకోవాలి. సో దీని వైర్ కనెక్షన్ ఎలా ఇచ్చానది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫ్రంట్ బ్రేక్ వైర్ ఉంది కదా, దీంతో రౌండ్గా తిప్పుకుంటూ దీన్ని తీసి దీనికి నేను ఇక్కడ అటాచ్ చేశాను. ఇది కాస్త లూజ్ ఉన్నా కూడా కిందిది చాలా టైట్ ఉంది, కాస్త లూజ్ ఉంది. అది మేబీ నా ప్రాబ్లం అనుకుంటా, పెద్ద టైట్ చేయలేదు. సో అయినా ఇది చాలా స్టాండర్డ్ ఉంది, లూజ్ అయితే ఏం లేదు. అయితే ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. టైం కూడా చూపిస్తుంది, స్పీడు, ఇంకా మనం కిలోమీటర్స్ సెట్ చేసుకోవచ్చు. మామూలుగా సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కిలోమీటర్స్ అనేది స్టార్టింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి రివర్స్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్లు. మామూలుగా కొన్నిటికి ఒకటే ఆప్షన్ ఉంటుంది, జస్ట్ సెట్టింగ్ ఉంటుంది. ఒకటేమో పర్మనెంట్ కిలోమీటర్ ఉంటుంది, ఒకటేమో మనం సెట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అన్నట్లు. అంటే మనం మామూలుగా సైక్లింగ్ చేసినప్పుడు సెట్ చేసుకొని బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రీస్టార్ట్ కొడతాం కదా, అలాంటి టైప్ అన్నట్లు. చూసారు కదా, ఇలాంటి వీడియోస్ ఇంకా నెక్స్ట్ రానున్న వీడియోలో కూడా ఇంకా మంచి వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను. Please subscribe us this channel. This is your Telugu cycle rider. Thank you.